నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సౌందర్య. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇందూర్ నగరంలో అన్ని సౌకర్యాలతో మినీ స్టేడియం ఏర్పాటు కోసం కృషి. రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ వెల్లడి. ఎన్నికల్లో చేసిన హామీలను రాష్ట్ర సర్కార్ అమలు చేయాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ డిమాండ్. కేసీఆర్ నిరంకుశ ధోరణి వల్లనే బీఆర్ఎస్ ను ప్రజలు గద్దెదింపారని వెల్లడి. జనగామలో న్యాయవాదులపై పోలీసుల దాడి నిరసిస్తూ నిజామాబాద్ లో విధులను బహిష్కరించిన వకీళ్లు. పోలీసు దాడులు హేయమైన చర్యగా బార్ అసోసియేషన్ ఆగ్రహం. ఎస్సీ వర్గీకరణతో ఉప కులాలకు తీవ్ర నష్టం. వర్గీకరణ నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని బాన్స్వాడలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక కమిటీ చేపట్టిన ఆందోళన. పండగ వాతావరణంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సూచన. జాతీయ భావం పెంపొందించేలా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఉండాలని స్పష్టం. జిల్లా కేంద్రానికి చెందిన పలువురు క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పోటీల్లో సత్తా చాటుతున్నారని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. క్రీడాకారులకు సరైన సౌకర్యాలతో కూడిన మినీ స్టేడియం కోసం ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలోని స్థానిక పాలిటెక్నిక్ గ్రౌండ్లో నిర్వహించిన ఫుట్బాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హాజరై ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందూర్ అంటేనే జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులను పుట్టినిల్లని అన్నారు. జిల్లా కేంద్రంలో క్రీడాకారులకు సరైన సౌకర్యాలతో కూడిన మినీ స్టేడియం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పారు. క్రీడలను ప్రోత్సహించడం వల్ల విద్యార్థులు మానసికంగా శారీరకంగా దృఢంగా ఉంటారని అన్నారు. రాబోయే రోజుల్లో జాతీయ అంతర్జాతీయ ఒలింపిక్ స్థాయిలో రాణించి ఇందూర్ జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని క్రీడాకారులకు పిలుపునిచ్చారు. క్రీడారంగ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో 35వ డివిజన్ కార్పొరేటర్ ఎర్రం సుధీర్, ఫుట్బాల్ అసోసియేషన్ సభ్యులు సంజయ్, క్రీడాకారులు తదితరులున్నారు. మొన్న నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక నెల క్రితమే అసెంబ్లీలో కూడా నాకు స్పోర్ట్స్ క్వశ్చన్ అవర్ ఉంటుంది. క్వశ్చన్ అవర్లో నేను 8 క్వశ్చన్లు అప్లై చేసిన. దాంట్లో స్కూల్స్ విషయంలో, గవర్నమెంట్ స్కూల్స్, హాస్పిటల్, ఇప్పుడు ఈరోజు జరుగుతున్న డ్రగ్స్ విషయము, హౌసింగ్ డబుల్ బెడ్రూమ్లో ఒకటి కూడా ఇవ్వలేదు ఇప్పటిదాకా, స్పోర్ట్స్, ఇట్లా 8 పాయింట్స్ పెడితే లక్కీలీ నాకు ఆ క్వశ్చన్ అవర్లో స్పోర్ట్స్ విషయమే వచ్చింది. ఫుల్ ప్రిపేర్ అయిన అప్పటికే. కానీ బ్యాడ్ లక్ ఏంటిదంటే క్వశ్చన్ అవర్ అంటే ఓన్లీ 1 అవర్లో 10 క్వశ్చన్లు. అది 5th క్వశ్చన్ 3 క్వశ్చన్స్కే 1 అవర్ అయిపోయింది. అది మళ్ళీ కంటిన్యూ ఉంటుంది. నా 0 అవర్లలో ఏదో నాకు నిజామాబాద్లో నేను సీఎం గారికి కోరిన దాంట్లో స్పీకర్ ద్వారా ఇప్పుడున్న పాత కలెక్టర్ ఆఫీస్లో మినీ స్టేడియం, ప్రెస్ క్లబ్ ఉన్నది ఇండోర్ స్టేడియం. 30 సంవత్సరాల క్రితం మనకు రాజారాం స్టేడియం 15 ఎకరాలలో ఉంది. ఏమన్నా ఆ సౌలభ్యం అక్కడ ఫుల్ ప్లేట్ క్రికెట్ స్టేడియం కావాలని ఇది నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ఖేలో ఇండియా ఇలా కేంద్ర ప్రభుత్వము ఈరోజు కరీంనగర్లో కానీ, ఖమ్మంలో కానీ, వరంగల్లో కానీ దే ఆర్ వెరీ అంటే స్పోర్ట్స్కు సంబంధించిన స్టేడియము, అక్కడ గ్రౌండ్ ఖేలో ఇండియా ద్వారా బాగా అభివృద్ధి చేసుకున్నారు. నేను కూడా తప్పకుండా నేను ఎమ్మెల్యేగా ఉన్న పీరియడ్లోనే తప్పకుండా ఈ 3 డిమాండ్లలో 3 కోసం నేను ప్రయత్నం చేస్తాను. మీ అందరూ కూడా తెలియజేస్తాను. రాబోయే రోజులలో
ఫుట్బాల్ టోర్నమెంట్ ఇక్కడ జరుగుతుంది. ఇంకా జనగామ జిల్లా కేంద్రంలో న్యాయవాదులపై పోలీసుల దాడిని నిరసిస్తూ 2 రోజుల పాటు కోర్టుల్లో విధులు బహిష్కరణ చేసినట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్ తెలిపారు. కక్షిదారుల ప్రయోజనాలే పరమావధిగా అవార్డులు తమ వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తారని, అలాంటి వారిపై పోలీసులు దాడులు చేయడం హేయమైన చర్య అని ఆయన మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జనగామ జిల్లా కేంద్రంలో న్యాయవాదులపై పోలీసుల కోర్టు చౌరస్తాలో నిరసిస్తూ 2 రోజుల పాటు కోర్టు విధులు బహిష్కరించారు. కోర్టు చౌరస్తాలో న్యాయవాదులు పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని ధర్నా నిర్వహించారు. అనంతరం ఈ విషయమై నిజామాబాద్ బార్ అసోసియేషన్ అత్యవసర సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు బార్ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ తెలిపారు. న్యాయవాదులు తమ వృత్తిలో కక్షిదారుల ప్రయోజనాలే పరమావధిగా న్యాయవాదులు తమ వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తారని ఆయన అన్నారు. వ్యక్తిగత పని కోసం కాకుండా చట్టబద్ధమైన పని కోసమే వెళ్లిన వారిపైన అధికారిక విధులలో ఉన్న పోలీసులు చట్ట వ్యతిరేకంగా దాడులు చేయడం నేరమని ఆయన పేర్కొన్నారు. న్యాయవాద రక్షణ చట్టాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాసన వ్యవస్థల ద్వారా తయారు చేయాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు మంతని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బార్ అసోసియేషన్లని ఉమ్మడి ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారని, బాధ్యులైన పోలీస్ అధికారులను సర్వీస్ నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బార్ ప్రధాన కార్యదర్శి వసంతరావు, సురేష్, అందల దీపక్, కుమార్ దాసు, అల్గోట్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర బార్ అసోసియేషన్ ఫెడరేషన్ పిలుపు మేరకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే జనగామలో న్యాయవాదులు అమృతరావు కవితారావులపై పోలీసులు దాడి చేయడం నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నేడు రేపు విధులను బహిష్కరించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ న్యాయవాదులపై దాడులు చేయడం తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఇదే విధంగా చూసినట్లయితే గత కొన్ని రోజులుగా సిద్దిపేటలో కావచ్చు, సిరిసిల్లాలో కావచ్చు, భద్రాచలం కావచ్చు, కొత్తగూడెంలో కావచ్చు అనేక రకాలుగా ఇవాళ న్యాయవాదులపై రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులను తక్షణమే అరికట్టాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే విధంగా గతంలో ఇప్పుడు జనగాంలో జరిగిన ఇన్సిడెంట్ 4 రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలి. వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలా, క్రిమినల్ కేసులు నమోదు చేయాలా, అందుకు బాధ్యులైన అధికారులపై సస్పెండ్ చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా తమ ఆందోళన ఉద్రిక్తం చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత జిల్లా కార్యదర్శి వనమల కృష్ణ, జిల్లా సహాయ కార్యదర్శి వి ప్రభాకర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చని ఎడల ఆందోళన చేపడతామని హెచ్చరించారు. నగరంలోని ధర్నా చౌక్లో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్కు వినతి పత్రం అందజేశారు. సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత పార్టీ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ, సహాయ కార్యదర్శి వి ప్రభాకర్ మాట్లాడుతూ రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు, ఇళ్ల స్థలాలు తదితర అనేక సమస్యల పరిష్కారం కోసం పేద ప్రజలు సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్నారన్నారు. కేసీఆర్ నిరంకుశ పాలన వలన ప్రజలు గద్దెదించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి తన మేనిఫెస్టోలో ఎన్నో హామీలు ఇవ్వడం జరిగిందని, వాటన్నింటినీ అమలు చేయాల్సిందిగా వారు డిమాండ్ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని, ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలాన్ని గృహ నిర్మాణానికి 10 లక్షల రూపాయలను ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికులకు, ఇతర అసంఘటిత కాంట్రాక్ట్ కార్మికులకు సెలవులతో కూడిన కనీస వేతనాలను అమలు చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్మెంట్స్, ఆరోగ్యశ్రీ బకాయిలు వెంటనే చెల్లించి విద్యార్థులకు, ప్రజలకు న్యాయం చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. నిరుద్యోగ ఖాళీలపై శ్వేతపత్రం ప్రకటించి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. ఎటువంటి ఆంక్షలు లేకుండా చేయుత పెన్షన్ల కింద 2016 రూపాయల నుండి 4000 రూపాయలకు పెంచి ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 6 గ్యారెంటీలను, అట్లాగే ఏదైతే తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క తెల్ల రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని చెప్పి మోసం చేసిందని పదే పదే చెప్పి ప్రజలను నమ్మించి అధికారులు రాగానే అన్నింటినీ మేము పరిపూర్తి చేస్తామని హామీ ఇచ్చింది. కానీ హామీ నిలబెట్టుకోలేదు. రేషన్ కార్డు ఒక్కటి ఇవ్వలేదు. అట్లాగే రైతు భరోసా ఈ రోజు ఏదైతే మోడీ సర్కార్ ఇస్తున్న రైతుకు 6000 రూపాయలు అయితే సహకారం చేస్తా ఉందో, ఆ కిసాన్ మోదీ ప్రకటన కింద అనేక షరతులు పెట్టింది. ఈ రేవంత్ రెడ్డి గారు కూడా రైతు భరోసాకు అనేక షరతులు పెట్టి 25% మందికి కూడా ఇవాళ పెట్టలేదు. మేము మా పార్టీ మాస్ లైన్ పార్టీ చెప్తా ఉంది,
ప్రధానంగా సాగులో ఉన్న ప్రతి ఒక్కరికి 20 ఎకరాలు సాగులో ఉంటే 10 ఎకరాల వరకు ఖచ్చితంగా ఈ రైతు భరోసా ఇవ్వాలని ఎలాంటి షరతు. ఎస్సీ వర్గీకరణతో ఉప కులాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. వర్గీకరణ నిర్ణయాన్ని తక్షణమే విరమించుకోవాలని, లేదంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించింది. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ పట్టణంలో గల అంబేద్కర్ చౌరస్తాలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణను వెంటనే విరమించుకోవాలని నినాదాలు చేశారు. అనంతరం ఆర్డీఓకు వినతిపత్రం సమర్పించారు. సందర్భంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నెర్రె నర్సింహులు, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక కమిటీ నాయకుడు ప్రశాంత్ మాట్లాడుతూ రాజకీయ లబ్ధి కోసమే కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు కుట్రలు చేసిందని ఆరోపించారు. న్యాయస్థానంపై తమకు గౌరవం ఉందని, వర్గీకరణపై న్యాయస్థానం పునఃసమీక్షించాలని కోరారు. ప్రధాని మోదీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ లబ్ధి కోసమే ఎస్సీ కులాల మధ్య కుంపటి పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా ఎస్సీ వర్గీకరణకు బాగా ఇబ్బంది కలుగుతున్న సందర్భంగా మేమందరం కూడా ఊరుకునే ప్రసక్తి లేదు. మేమందరం రిజర్వేషన్ గురించి, ఎస్సీకరణ రిజర్వేషన్ గురించి మేము పల్లెటూరు నుంచి, సిటీ నుంచి, తాలూకాల నుంచి, జిల్లా నుంచి ఢిల్లీ దాకా కూడా పోరాటానికి సిద్ధమున్నాము. ఇది వెంటనే రద్దు చేయాలా? సంతోషపరచలేము. సుప్రీంకోర్టు మేము సంతోషపరచలేము. ఇప్పుడు ఇంతకుముందు ఎలా ఉండేనో అలాగ ఉంటేనే మంచిది. లేకపోతే మేమందరము పెద్ద ఎత్తున ధర్నాలు చేసి ఢిల్లీ కూడా వెళ్ళడానికి సిద్ధమున్నామని పల్లెటూరులో అందరం కలిసి ఇక్కడ బాన్స్వాడ అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా చేయడం జరుగుతున్నది. కాబట్టి అందరూ దయచేసి మా యందు దయదాలంచి ఏదైతే ఎస్సీకరణ రిజర్వేషన్ తీసుకొచ్చారో దాన్ని వెంటనే విరమించుకోకపోతే బాగా ఉధృతంగా పల్లెటూరు నుంచి, గ్రామాల నుంచి ఢిల్లీ దాకా కూడా వెళ్ళడానికి సిద్ధమున్నామని మేమందరము కేంద్రంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో నేడు ధర్నా కార్యక్రమం, రాస్తారోకో కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎంపీ సురేష్ షెట్కర్ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. తమ అభిమాన నేత భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్ జన్మదిన వేడుకలను రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో గురువారం కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇందూర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ మృదు స్వభావి, స్నేహశీలి ఎంపీ సురేష్ షెట్కర్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, ఆయన ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ నారోజీ గంగారం, కాసర గంగారం పటేల్, గ్రామ శాఖ అధ్యక్షుడు పార్వతీ ప్రవీణ్, మండల యూత్ అధ్యక్షుడు ఇందూర్ కార్తిక్, సోషల్ మీడియా కన్వీనర్ వడ్ల నరేష్ తదితరులు పాల్గొన్నారు. తీజ్ పండుగకు తాండా వాసులంతా హాజరై అంగరంగ వైభవంగా విజయవంతం చేయాలని కమిటీ నాయకులు డాక్టర్ మోతీలాల్, డాక్టర్ బీలోజీ నాయక్ కోరారు. ప్రతి తాండాలోని 2 పెద్దలకు సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అధిక సంఖ్యలో బంజారాలు హాజరు కావాలన్నారు. నగరంలోని పాలిటెక్నిక్ గ్రౌండ్లో బంజారా తీజ్ ఉత్సవ కమిటీ నాయకులు నిర్వహించిన మీడియా సమావేశంలో కమిటీ నాయకులు డాక్టర్ మోతీలాల్, డాక్టర్ బీలోజీ నాయక్ మాట్లాడుతూ జిల్లాలోని 450 తాండాల్లో గల ప్రతి తాండా నుండి 2 పెద్దలకు ఈ నెల 10వ తేదీ శనివారం నాడు సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. తీజ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సన్మాన కార్యక్రమానికి ప్రతి తాండా నుంచి 2 పెద్దలతో పాటు తమ తోటి వారిని సైతం తీసుకురావాలని కోరారు. నగరంలో తీజ్ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించి బంజారాల గొప్పతనాన్ని తెలియజేయాలని ఆయన బంజారా సభ్యులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తీజ్ ఉత్సవ కమిటీ నాయకులు పాల్గొన్నారు. రెవెన్యూ ఎంప్లాయీస్, డాక్టర్స్, ఇతరత్ర అలాగే యూనిఫామ్ సర్వీస్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క అసోసియేషను, ఎవరి పేరైనా రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషను, ఆటో యూనియన్ అసోసియేషను అందరూ కలిసి, అంటే పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు వాళ్ళు అందరూ కలిసి ఒక తీజ్ ఉత్సవ కమిటీ అని ఏర్పడి నిజామాబాద్ నడిబొడ్డులో ఉన్నటువంటి పాలిటెక్నిక్ గ్రౌండ్లో తీజ్ ఉత్సవ కమిటీను ఉత్సాహంగా జరుగుతున్నది వాస్తవం. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీ, అలాగే ఆర్మూర్ కాన్స్టిట్యున్సీ, బాల్కొండ కాన్స్టిట్యున్సీ, బోధన్ కాన్స్టిట్యున్సీ, నిజామాబాద్ అర్బన్ కాన్స్టిట్యున్సీ, ఇక్కడ సంబంధించినటువంటి బంజారా తండాలు సుమారుగా 250 నుంచి 300 తండాలు ఉన్నాయి. ఆ తండాను గౌరవప్రదంగా ఉండేటువంటి నాయక్ కారోబారి, అంటే ఈ నాయక్ కారోబారీలను మా తీజ్ ఉత్సవ కమిటీ నిజామాబాద్ ఆధ్వర్యంలో మా వాళ్లకు మేము రెస్పెక్ట్ ఇస్తూ సన్మానించాలని నిర్ణయించడము జరిగినది. ఈ కార్యక్రమము శనివారం రోజు 2 గంటల నుంచి ఉంటుంది. కావున ప్రతి ఒక్క గిరిజన
నాయక కార్యవారీలందరికీ పేరు పేరున మా ఉత్సవ కమిటీ తరఫున మీ అందరికీ ఆహ్వానం అనేది ఆహ్వానిస్తున్నాం. ఒక్క నాయకునికి ఈ విషయము ఇవాళ ఏంటంటే సోషల్ మీడియా ఛానల్ ద్వారా మీ అందరికీ చేరుతుంది కాబట్టి మీ పక్క ఊరికి సంబంధించినటువంటి నాయక కార్యవారీలను అందరినీ పిలిపియండి. ఒక్కొక్క గల్లీలో కానివ్వండి, ఎక్కడైనా నాయక కార్యవారీలు ఉంటే ఆ రోజు రావాలి. మీతో పాటు మీ యొక్క రిలేటివ్స్ని ఎవరిని తెచ్చినా సంతోషం. ఈ ప్రోగ్రాం శనివారం రోజు బ్రహ్మాండంగా జరుగుతుంది కావున ప్రతి ఒక్క బంజారా సోదరులందరికీ విన్నవించేది ఏంటంటే మీరందరూ తప్పకుండా రావాలి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. శనివారం రోజు 2 గంటల నుంచి. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి. వెల్కమ్ బ్యాక్. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పండుగ వాతావరణంలో అట్టహాసంగా నిర్వహించేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. జాతీయ భావన పెంపొందించేలా విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పండుగ వాతావరణంలో అట్టహాసంగా నిర్వహించేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో గురువారం అన్ని శాఖల అధికారులతో కలెక్టర్ సన్నాహక సమావేశం నిర్వహించారు. 15 ఆగస్టు సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ఆయా శాఖల వారీగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో వేడుకలు నిర్వహించనందున అందుకనుగుణంగా వేదిక, సీటింగ్ ఏర్పాట్లను పక్కాగా చూసుకోవాలని, వర్షాలు కురుస్తున్నందున వాటర్ ప్రూఫ్ టెంట్లు వేయించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ చికిత్స అందించేలా వైద్య బృందాన్ని 108 అంబులెన్స్ను వేడుక స్థలి వద్ద అందుబాటులో ఉంచాలన్నారు. ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా వేడుకలు సజావుగా జరిగేలా ఆయా శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వివిధ వర్గాల వారి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిబింబించేలా జిల్లా ప్రగతి నివేదిక రూపొందించాలని ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యానవన, జిల్లా గ్రామీణాభివృద్ధి, ఫారెస్ట్, పశు సంవర్ధక, విద్యా, వైద్యం, స్త్రీ శిశు సంక్షేమం, పౌర సరఫరాల, పంచాయతీరాజ్ తదితర శాఖల పనితీరును చాటేలా శకటాల ప్రదర్శనతో పాటు స్టాల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. గృహజ్యోతి, మహాలక్ష్మి, 500 రూపాయల గ్యాస్ కనెక్షన్, రైతు రుణమాఫీ, రైతు భరోసా, వన మహోత్సవం తదితర పథకాలు, కార్యక్రమాలకు సంబంధించిన వివరాలతో ప్రగతిని ప్రతిబింబించేలా శకటాలు, స్టాల్స్ ఉండాలన్నారు. ప్రోటోకాల్ను అనుసరిస్తూ అతిథులకు ఆహ్వానాలు పంపాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ వేడుకలు విజయవంతం అయ్యేలా చూడాలన్నారు. జాతీయ భావన పెంపొందించేలా విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుకు కృషి చేయాలని సూచించారు.
స్థానిక సంస్థలకు పాలన వర్గాలు లేనందున ప్రత్యేక అధికారులు ఉదయం వేళల్లోనే తమ తమ మండలాలు గ్రామాల్లో జెండావిష్కరణ జరిపి జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే వేడుకలకు సకాలంలో హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రత్యేక అధికారులు అందుబాటులో లేని పక్షంలో మండల కేంద్రంలో ఎంపీడీఓలు, గ్రామ పంచాయతీల్లో పంచాయతీ కార్యదర్శులు జెండావిష్కరణ చేయవచ్చునని సూచించారు. ఎక్కడా కూడా జాతీయ పతాకం గౌరవానికి భంగం వాటిల్లకుండా అత్యవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఉత్తమ ఉద్యోగుల ఎంపిక కోసం శాఖల వారీగా నిర్ణీత గడువులోపు ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసిన గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డులను సైతం ఉత్తమ జీపీలు వార్డులుగా ఎంపిక చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నిజామాబాద్ నగర పాలక సంస్థ కమిషనర్ ఎం మకరన్, ట్రైనింగ్ కలెక్టర్ సంకేత్, అదనపు డీసీపీ కోటేశ్వరరావు, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, జెడ్పీ సీఈఓ ఉషా, కలెక్టరేట్ ఏఓ ప్రశాంత్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. కవరేజ్ డిపిఆర్ఓ సైడ్ నుంచి మీడియా కవరేజ్ ఒకటి చూడండి. మనకి మెడికల్ హెల్త్ సైడ్ నుంచి అక్కడ ఒకటి మెడికల్ క్యాంపు, అదేవిధంగా 108 ఒకటి అవైలబిలిటీ ఒకటి చూడాలి. అదేవిధంగా మనకి మెయిన్ ఈసారి ఆ టెంట్స్ ఏదైతే వేస్తారో కొంత ఈసారి మనకి రెయిన్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆర్టీఓ గారు అడ్రస్ సిస్టమ్, సో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కూడా డిఈ ఉన్నారు. సో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ అది ఒకటి చెక్ చేసుకోండి. అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మనకి అక్కడ ఏవైతే ఎలక్ట్రికల్ కనెక్షన్స్ అవన్నీ ఉంటాయో ఒకసారి వాళ్ళ దగ్గర నుంచి కూడా మీరు సర్టిఫికేట్ తీసుకోండి. సో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఎడ్యుకేషన్ ఉన్నారా, కల్చరల్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేయండి. సో 5 minutes ఈచ్. సో డెకరేషన్ అది ఆర్టీఓ గారు హార్టికల్చర్ డిపార్ట్మెంట్స్ అది చూసుకోండి. సో మెయిన్ మనకి ఈ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో సర్టిఫికేట్స్ అన్ని కూడా కొంత బై మండేకి లాస్ట్ మినిట్ లో పంపించడము, సో 14th నైట్ 10 o'clock పంపడము చేస్తూ ఉంటారు. సో కొంత చూసి జుడిషియస్ గా పంపండి. June 2nd కూడా ఈసారి మనము ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికి కూడా ఇచ్చాము. జనరల్ గా June 2nd ఎప్పుడు ఇవ్వరు. సో Jan 26th, August 15th ఉండేది, బట్ ఈసారి మనము June 2nd కూడా ఇచ్చాము కాబట్టి సో కొంత నెంబర్స్. క్విట్ ఇండియా స్ఫూర్తితో వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తుల బారి నుండి కాపాడుకుందామని ఎస్కేఎం నాయకులు బి దేవారం, పెద్ది వెంకటరాములు పిలుపునిచ్చారు. రైతులకు న్యాయం చేయకపోతే 2వ దశ రైతాంగ ఉద్యమాన్ని ప్రారంభించబోతామని ప్రధాని మోదీకి హెచ్చరించారు. నగరంలోని సిపిఐ కార్యాలయంలో సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో ఎస్కేఎం నాయకులు బి దేవారం, పెద్ది వెంకటరాములు మాట్లాడుతూ సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ కమిటీ పిలుపు మేరకు ఆగస్టు 9వ తేదీన క్విట్ ఇండియా స్ఫూర్తితో వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తుల బారి నుండి కాపాడుకుందామన్నారు. 2014 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వ్యవసాయ రంగాన్ని కాపాడుతామని స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు జరిపి రైతులకు 2 ఆదాయం తెచ్చి కోటీశ్వర్లు చేస్తామని హామీ ఇచ్చిన మోడీ సర్కార్ రైతులను మోసం చేసిందని ధ్వజమెత్తారు. 200 సంవత్సరాలు తెల్లదొరలు దేశాన్ని పరిపాలించి అనేక చావులకు కారణభూతమైన బ్రిటిష్ సర్కార్ను 7 సముద్రాలు దాటించడానికి క్విట్ ఇండియా స్ఫూర్తితో జాతీయ ఉద్యమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తిగా 9వ తేదీన వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తుల దోపిడీ బారి నుండి రక్షించడానికి ఉద్యమానికి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గుమ్మల గంగాధర్, గుడ్డు గంగాధర్, జేఏసీ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశాన్ని మతోన్మాదులు ప్రస్తుతం పరిపాలిస్తున్నారు. వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశాభివృద్ధి, దేశ ప్రయోజనాలు పక్కబెట్టి దేశ ప్రజల ప్రయోజనాలను కూడా ధ్వంసం చేస్తూ దేశ ప్రజల మధ్యన ఐక్యతను చుచ్చుపెడుతూ మతోన్మాదాన్ని, మత విశ్వాసాల మీద దెబ్బతీస్తూ ఉన్నారు. ఈ మత కొట్లాటలు కూడా చేయడానికి విస్తృతంగా ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా హిందూ ముస్లిం అట్లాగే క్రైస్తవులు, హిందువులు ఇట్లా ఈ విధంగా మైనారిటీలకు మెజారిటీ ఉన్నటువంటి హిందువులకు మధ్యలో గొడవలు పెట్టి వాళ్ళు ఆనందపడుతూ ప్రజల్లో ఉన్నటువంటి దైవం అనే సెంటిమెంట్ని ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చి ఈరోజు వేరే పని పెట్టుకోవడం లేదు. ఆయన బీజేపీ పాలిత ప్రాంతాలలో ఎవరికి రక్షణ లేదు, పేద ప్రజలకు రక్షణ లేదు, మహిళలకు రక్షణ లేదు, ఉద్యోగస్తులకు రక్షణ లేదు, పేదవాళ్ళకు రక్షణ లేదు.
ఈ విధంగా చేస్తా ఉన్నారు. అందుకోసం మేము ఈ భారతదేశానికి సరిపడరు వీళ్ళని భారతదేశాన్ని తరిమి కొట్టాలని చెప్పి ఫిట్ ఇండియా కార్యక్రమాన్ని గతంలో ఫిట్ ఇండియా ఉద్యమం చేశారు. ఇప్పుడు కూడా తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం రేవంత్ రెడ్డి మొదటిసారి అమెరికా పర్యటనకు వెళ్లారు. అక్కడ ప్రవాస భారతీయులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పెట్టుబడుల సమీకరణ లక్ష్యంగా అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా పలువురు ప్రవాస భారతీయులు కలుస్తున్నారు. ఈ క్రమంలో డల్లస్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర ఐటీ మంత్రి డి శ్రీధర్ బాబును నిజామాబాద్ నగరానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కౌడపు శరత్ కుమార్ కొడుకు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ యూత్ కమిటీ కోఆపరేటివ్ చైర్పర్సన్ కౌడపు సుశ్రిత్ కుమార్ పటేల్ మర్యాదపూర్వకంగా కలిశారు. బాల్కొండ డబుల్ బెడ్రూమ్ కాలనీ వాసుల పరిస్థితి దయనీయంగా మారింది. కనీస సౌకర్యాలు కరువవడంతో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. బాల్కొండ మండల కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ కాలనీ వాసులు మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ వ్యవస్థ తదితర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం పంచాయతీ అధికారితో పాటు ఎంపీడీఓకు వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా బాధిత జనం వర్షం కారణంగా కాలనీలో బురద గుంతలు ఏర్పడి నీరు నిల్వ ఉండడంతో దోమలు, ఈగలు వ్యాప్తి చెందుతున్నాయని తెలిపారు. మరోవైపు పందులు, కుక్కలు బురద గుంతలను ఆవాసంగా చేసుకోవడంతో దుర్గంధం వెదజల్లుతుందని వాపోయారు. ఇంటి పన్నులను ఎప్పటికప్పుడు బలవంతంగా వసూలు చేస్తున్న పంచాయతీ అధికారులు మౌలిక వసతులు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. ఫలితంగా వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని అధికారులు స్పందించి తక్షణమే సౌకర్యాలు కల్పించాలని కోరారు. గ్రామ పంచాయతీ అధికారులకు నమస్కారం. ఏంటంటే గత 5 రోజుల నుంచి గ్రామ పంచాయతీ వాళ్ళు ఎంక్వైరీకి వస్తారు. ఇల్లు టెక్స్ దాని గురించి ఎంక్వైరీకి వస్తే ఇల్లు టెక్స్ కట్టాలని భయపెట్టిస్తారు. పట్టాలు ఇగ్గుకుంటాం, ఇల్లుకు లాక్లు వేస్తామని చెప్తారు. ఎందుకు లాక్లు వేస్తారు? లేదని గరీబ్ వాళ్ళకి ఇల్లు ఇచ్చారు. ఇల్లు టెక్స్ కట్టడం దేనికోసం? దాని వివరణ మాకు చెప్తే పూర్తిగా అర్థమయ్యి మేము ఎక్కడన్నా బాకీ అన్నా తెచ్చుకుంటాం, డబ్బులన్నా కట్టేసుకొని మేము ఇల్లును జాగ్రత్తగా ఉంచుకుంటాం. అందువల్ల డ్రైనేజ్ కూడా లీక్ అవ్వడం, రోడ్డు మీద లైట్లు లేవు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, పిల్లలతో ఇబ్బంది ఉన్నది. మా బాబు లోపట బాత్రూమ్కి వెళ్ళకపోవడం వల్ల రోడ్కి బాత్రూమ్కి తీసుకెళ్తే 2 పాములు వెంబట పడ్డాయి. అంత ప్రాబ్లం ఉన్నది. డబుల్ బెడ్రూమ్లో అడీలో ఉంచిర్రు. అడీలో అది ఎంతవరకు కరెక్ట్? అత్తే ఏడాది కాలేదు. మేము ఇల్లు టెక్స్ కట్టాలంటే ఎక్కడికి వెళ్ళి కడతాం? మేము అసలు ఇల్లు టెక్సే కట్టాం. మా దగ్గర లేదు, లేకనే ఇల్లు ఇచ్చిండ్రు. లేనోళ్ళ దగ్గర ఇల్లు టెక్స్ తీసుకున్నాడు ఎక్కడ రూలు ఏ గవర్నమెంట్ పుట్టించింది మాకైతే తెలియాల. 2 ఏళ్ళ ఇల్లు టెక్స్ కట్టమంటున్నారు. మా దగ్గర అయితే లేవు, మేము కట్టాం. మాకు అన్ని సౌలతులు అయితేనే అది తీరం కడతాం, అది సుఖ. ఇప్పుడు కట్టాం. కట్టకుండా ఇల్లుకు తాళం ఎత్తామని మాట్లాడుతుండ్రు. మేము మాత్రం తాళం ఎత్తే మాత్రం అస్సలు ఇవ్వకుండా మీరు వచ్చి ధర్నా ఎత్తాం. ఆహార భద్రతా నియమావళిని పక్కాగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ సిబ్బంది మోహన్ బాబు, సంజయ్ మధుకర్ కాలే అన్నారు. వ్యాపారస్తులు నాణ్యమైన వస్తువులను ప్రజలకు అందుబాటులో ఉంచేలా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్లో భారత ప్రభుత్వ ఆహార భద్రతా నియమావళిపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. వ్యాపారస్తులకు ఫాస్ట్రాక్ ఫుడ్ సేఫ్టీ KVGVM పాన్ ఇండియా లెవెల్ ఆధ్వర్యంలో ట్రైనింగ్ సర్టిఫికేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా ట్రైనర్లు మోహన్ బాబు, సంజయ్ మధుకర్ కాలే మాట్లాడుతూ ప్రజలకు న్యాయమైన ఆహార పదార్థాలను అందించేందుకు వ్యాపారస్తులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఉంటుందని అన్నారు. నాసిరకం వస్తువులు, ఆహార పదార్థాలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ప్రతి వ్యాపారస్తులు ఈ శిక్షణ తరగతుల్లో పాల్గొని తమ మెలకువలను అనుసరించాలని కోరారు. శిక్షణ తరగతుల్లో వ్యాపారస్తులకు ఆహార భద్రత నియమాల ప్రకారం సర్టిఫికేట్ అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో భారత ప్రభుత్వం FSAI ట్రైనర్స్, KVM సౌత్ ఇండియా ఇన్ఛార్జి సింధు జోషి, తెలంగాణ స్టేట్ కోఆర్డినేటర్స్ మాలతీలత, మనోహర్ మామిడాల, పాపగౌని, వినోద్ కుమార్ గౌడ్, పలువురు వ్యాపారస్తులు పాల్గొన్నారు. ये जो व्यापारी हैं वो रिटेल और डिस्ट्रीब्यूशन नाम के श्रेणी में आ रहे हैं। रिटेल और डिस्ट्रीब्यूशन में वे लोग आते हैं जो खाद्यान्न सिर्फ स्टोरेज करते हैं, बेचते हैं, उसके ऊपर कोई प्रक्रिया नहीं करते। ऐसे लोगों के लिए आज ट्रेनिंग था, जिसमें किराना दुकान वाले, पैक फूड की फ्रेंचाइजी वे लोग, सब्जी बेचने वाले, फल बेचने वाले, दूध बेचने वाले और नॉनवेज बेचने वाले, इतने व्यापारी आते हैं। तो इनमें से ये लोग हैं जिनके लिए जो भी खाद्य विभाग ने नियम और कानून बताए हैं उसके बारे में उनसे डिस्कस किया गया। नियम 2011 के फूड सेफ्टी रेगुलेशंस में बताए गए हैं शेड्यूल 4 के नाम से,
उससे करीब 48 नियम है। वो नियम आज हमने इसमें यहाँ पे डिस्कस किए, उन लोगों को बताएं कि उसमें पालन किस तरीके से कर सकते हैं और ये नियम क्यों बने। तो वो नियम बनने के कारण हमको पालन करना ज़रूरी है। खाद्य विभाग इसके लिए इंसिस्ट कर रहा है। खाद्य विभाग ने इसके लिए फाइन्स के बारे में भी बताया है। फाइन्स के बारे में इनसे मैंने डिस्कस नहीं किया, आपको बता रहा हूँ। तो 5,000 रुपये से 50,000 रुपये तक के स्पॉट पे फाइन हो सकता है, 6 महीने का कारावास भी हो सकता है, या 5 लाख रुपए तक का केस खाद्य विभाग के अधिकारी बना सकते हैं। तो वो अभी आज शाम से यहाँ पे लागू नहीं हो रहा। जब कभी भी खाद्य विभाग लागू करेगा तब ये नियम लागू हो जाएंगे। और ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం। నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి నుండి సాధారణ బదిలీలు మరియు పదోన్నతులపై వెళ్లిన వైద్యులు, కార్యాలయ ఉద్యోగులు, నర్సింగ్ ఆఫీసర్లకు ఘనంగా సన్మానించారు। ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమరాజ్ మాట్లాడుతూ ఈ ఆసుపత్రి నుండి బదిలీలు, పదోన్నతులపై వెళ్తున్న ఉద్యోగుల సేవలు మరవలేనివన్నారు। వారిని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటామని పదోన్నతి పొందిన వారికి అభినందనలు తెలిపారు। ఈ సందర్భంగా బదిలీపై వచ్చిన జీజీహెచ్కు బదిలీపై వచ్చిన వారికి స్వాగతం పలికారు। ఇంకా ఈ కార్యక్రమంలో వైద్య కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ నాగమోహన్, టీఎన్జీఓఎస్ అధ్యక్షులు అల్క కిషన్ హాజరయ్యారు। ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఐడీసీఎంఎస్ అధ్యక్షులుగా ఎన్నికైన బాదావత్ తారాచంద్ నాయక్ను ఎడపల్లి మండలం జాన్కంపేట్ పిఎస్సిఎస్ చైర్మన్ మిద్దె నరేందర్ మర్యాదపూర్వకంగా కలిశారు। సందర్భంగా తారాచంద్కు శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించారు। నందిపేట మండల కేంద్రంలో నిర్మించనున్న శ్రీ శక్తి రూపిణి దుర్గాదేవి షెడ్డు నిర్మాణానికి నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులు 51,000 రూపాయలు విరాళం అందజేశారు। సందర్భంగా విరాళం అందజేసినందుకు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులకు నిర్మాణ కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు। నగరంలోని కలెక్టర్ కార్యాలయంలో చైర్ టు చైర్ విరాళ సేకరణ కార్యక్రమం నిర్వహించామని సిపిఎం నాయకులు తెలిపారు। సందర్భంగా వెంకటరాములు మాట్లాడుతూ కలెక్టర్ కార్యాలయంలో చైర్ టు చైర్ విరాళాల సేకరణ చేయడం జరిగింది। అందరూ కూడా తమ తమ స్థాయిలో మానవతా దృక్పథంతో సహాయం అందించి ఏదైనా ప్రకృతి విలయానికి నష్టపోయిన వారికి చేయూతనివ్వడానికి మేమున్నామంటూ వారి సహాయ గుణాన్ని చాటుకున్నారని అన్నారు। అలాగే కేంద్ర ప్రభుత్వం దాన్ని జాతీయ విపత్తుగా భావించి పూర్తి స్థాయిగా సహకరించాల్సిన బాధ్యతను విస్మరించి విలవిల్లాడుతూ ప్రాణాపాయంలో కొట్టుమిట్టాడుతున్న వారి కష్టాలను రాజకీయం చేస్తూ మాట్లాడుతున్నారు। సిపిఐ ఆధ్వర్యంలో కేరళ వరద బాధితుల సహాయార్థం విరాళాలు సేకరించారు। సేకరించిన నిధులను పార్టీ రాష్ట్ర కమిటీ ద్వారా కేరళ ప్రభుత్వానికి అందజేస్తామని అన్నారు। ఈ కార్యక్రమంలో సిపిఐ బృందం పి సుధాకర్, వై ఓమయ్య, కె రాజయ్య తదితరులు పాల్గొన్నారు। జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్లో గల ఈవీఎం గౌడన్ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం సందర్శించారు। సాధారణ ఎన్నికలు ముగిసి నిర్ణీత గడువు పూర్తయిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈవీఎం గౌడన్ను పరిశీలించారు। గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల సమక్షంలో ఈవీఎం గౌడన్ను తెరిపించి ఒక్కో సెగ్మెంట్ వారీగా బ్యాలెట్ యూనిట్లు, ఎన్నికల సామగ్రిని భద్రపరిచిన గదులను పరిశీలించారు। ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వివరణ గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు। ఈవీఎంలు, బ్యాలెట్ల యంత్రాల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఈసీ ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించాలని సూచించారు। కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద్, ఆర్డీఓలు రాజేంద్ర కుమార్, అంబదాస్ రాజేశ్వర్, రాజాగౌడ్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, సాత్విక్, అగ్నిమాపక శాఖ అధికారి నర్సింగ్రావు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు। నిజాం సాగర్ ప్రాజెక్టును గురువారం నాడు మాజీ స్పీకర్ బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పరిశీలించారు। బాన్స్వాడ నుండి హైదరాబాద్ వెళ్తూ మార్గమధ్యంలో నిజాం సాగర్ ప్రాజెక్టును ఆయన సందర్శించారు। ప్రాజెక్టులో ప్రస్తుతం నిల్వ ఉన్న నీరు ఇన్ఫ్లో, అవుట్ఫ్లో వంటి వివరాలను సాగునీటి శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సాల్మన్ను అడిగి తెలుసుకున్నారు। ప్రస్తుతం ప్రాజెక్టులో 3.9 టీఎంసీల నీరు నిల్వ ఉందని, ఇన్ఫ్లో 400 క్యూసెక్లు వస్తుందని సాగునీటి శాఖ అధికారులు పోచారంకు వివరించారు। వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ గ్రామంలో స్వచ్ఛదనం కార్యక్రమం నిర్వహించారు। తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఎంపీడీఓ బాలకృష్ణ, ఏపీఓ అశోక్, ఎంపీఓ సాయిలుతో కలిసి మొక్కలు నాటారు।
ఐకేపీసీసీ వరలక్ష్మి, టెక్నికల్ అసిస్టెంట్ శ్రీనివాస్, సుకేష్, స్వరూప, మహిళా సంఘాల ఈవోలు సభ్యులు కార్యాలయ ఆవరణను శుభ్రం చేసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని ఈ సందర్భంగా అన్విష్ రెడ్డి కోరారు. మాగ్లూర్ మండలం అమ్రాద్ గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ దాదనగర్ విఠలరావు హాజరై శ్రమదానం చేశారు. మొక్కలు నాటి మురికి కాలువలు శుభ్రం చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం గుట్టలు అడవులు అంతరించిపోతున్నాయని తద్వారా ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై మొక్కలు నాటి విజయవంతం చేయాలన్నారు. నాటిన మొక్కలను కాపాడి భావితరాలకు ఎలాంటి వైపరీత్యాలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన గుర్తు చేశారు. కార్యక్రమంలో మండలం ప్రత్యేక అధికారి ముత్తన్న, ఎంపీడీఓ క్రాంతి తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గల నైపేట్ రైల్వే స్టేషన్ సమీపంలో సయ్యద్ రఫీక్ అనే వ్యక్తి గంజాయి విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు ఎక్సైజ్ ఇన్ఫార్మెంట్స్ సిఐ వెంకటేష్, ఎస్ఐ నరసింహాచారి ఆధ్వర్యంలో దాడి నిర్వహించారు. ఈ తనిఖీల్లో సయ్యద్ రఫీక్ నుండి 500 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. ఇంకా ఈ దాడిలో సిబ్బంది భూమన్న, భోజన్న, అవినాష్, ఉత్తమ్, విష్ణు, రామ్ బచ్చన్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇందూర్ నగరంలో అన్ని సౌకర్యాలతో మినీ స్టేడియం ఏర్పాటు కోసం కృషి. రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ వెల్లడి. ఎన్నికల్లో చేసిన హామీలను రాష్ట్ర సర్కార్ అమలు చేయాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ డిమాండ్. కేసీఆర్ నిరంకుశ ధోరణి వల్లనే బీఆర్ఎస్ ను ప్రజలు గద్దెదింపారని వెల్లడి. జనగామలో న్యాయవాదులపై పోలీసుల దాడి నిరసిస్తూ నిజామాబాద్ లో విధులను బహిష్కరించిన వకీళ్లు. పోలీసు దాడులు హేయమైన చర్యగా బార్ అసోసియేషన్ ఆగ్రహం. ఎస్సీ వర్గీకరణతో ఉప కులాలకు తీవ్ర నష్టం. వర్గీకరణ నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని బాన్స్వాడలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక కమిటీ చేపట్టిన ఆందోళన. పండగ వాతావరణంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సూచన. జాతీయ భావం పెంపొందించేలా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఉండాలని స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి భారతి న్యూస్.